ఆచి చికెన్ మసాలా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ది ప్రత్యేక స్థానం. ఎక్కువ స్కోర్లైనా తక్కువ స్కోర్లైనా ప్రత్యర్థి జట్లపై విజయం సాధించే వ్యూహాత్మక అడుగులు చెన్నై జట్టుకే సాధ్యం. ఆ జట్టును విజయాల బాటలో నడిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్సీ రికార్డ్ ఓ చరిత్ర. 18 సీజన్లలో ప్రత్యర్థి జట్లను దడ పుట్టించిన చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. దిగ్గజాలకే దిమ్మదిరిగే షాక్ ఇచ్చినటువంటి చెన్నై జట్టు తాజా సీజన్లో సత్తా చాటి 6వ ట్రోఫీని చేజిక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చెన్నై కెప్టెన్ ధోని నుంచి బాధ్యతలను అందుకున్నటువంటి రుతురాజ్ గైక్వాడ్ జట్టును ఎలా నడిపించబోతున్నాడు? చెన్నైకి కొత్త కెప్టెన్ వస్తాడా? కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని జట్టుకు ఏం చేయబోతున్నాడు? జీ తెలుగు న్యూస్ ఐపీఎల్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ప్రత్యర్థి జట్ల దూకుడుకు కళ్లెం వేయడం, ఎక్కువ పరుగులు సాధించిన జట్లపై విజయం సాధించడం చెన్నై సూపర్ కింగ్స్ దే పై చెయ్యి. చెన్నై జట్టుకు కెప్టెన్ తలైవా. మిస్టర్ కూల్ ధోనిది ప్రత్యేక శైలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రకాలుగా అనుభవజ్ఞులతో కీలక పాత్ర పోషించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో విజయాల బాటలో సాగింది. ప్రతి సీజన్లోనూ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంది. గత 2 సీజన్ల నుంచి తడబడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని రుతురాజ్ గైక్వాడ్ కు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ది ప్రత్యేక స్థానం. కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్నప్పటికీ ఆయన సూచనలు, వ్యూహాలను అమలు చేస్తున్నారు. గత 2 సీజన్లలో పేలవ ప్రదర్శనతో జట్టును పటిష్టం చేశారు. పాత కొత్త కలయికతో భీకర జట్టుగా తీర్చిదిద్దే పనిలో ఫ్రాంచైజీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీనియర్లున్న చెన్నై జట్టులో ఇప్పుడంతా యువకులతో సరికొత్త జట్టును సమకూర్చింది. అద్భుతమైన ఆటగాళ్లతో చెన్నై జట్టు సత్తా చాటేందుకు సమరోత్సాహంతో ఉంది. T20 వరల్డ్ కప్ క్రికెట్ లో అద్భుత ప్రదర్శనతో ఆటను మలుపు తిప్పి ఏకంగా ట్రోఫీ సాధనకు కీలకమైన సంజు శాంసన్ ను చెన్నై జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. అండర్-19 క్రికెట్ లోనూ అద్భుత ప్రదర్శన చేసిన యువకులను చెన్నై జట్టు కూడగట్టుకుంది. గత సీజన్ దాకా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథ్యం వహించిన సంజు శాంసన్ చెన్నై జట్టులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే విషయం చర్చనీయాంశమయ్యింది. దీంతో మహేంద్ర సింగ్ ధోని, సంజు శాంసన్ ఇద్దరూ కెప్టెన్ గా కీపింగ్ బాధ్యతలు నిర్వహించిన వారు. ఇప్పుడు చెన్నై జట్టులో సంజు శాంసన్ బాధ్యతలు ఏంటి, ఎలాంటి బాధ్యతలను నిర్వహించబోతున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ ఎవరు, కీపర్ ఎవరు, ఈ అంశాలపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. T20 వరల్డ్ కప్ సాధనలో సంజు శాంసన్ కు మంచి పేరొచ్చింది. కీలక మ్యాచ్ లో సంజు శాంసన్ ఆట తీరు విజయ అవకాశాలను మెరుగుపరిచింది. దీంతో చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు సంజు శాంసన్ కు అప్పగిస్తారా, రుతురాజ్ గైక్వాడ్ నే కొనసాగిస్తారా? చెన్నై జట్టుకు కెప్టెన్ కానీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యూహమేంటి? ధోని కీపర్ గానే ఉంటారా, సంజు శాంసన్ కు కీపర్ బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త రూపును సంతరించుకుంది. గత 2 సీజన్లలో పేలవ ప్రదర్శనతో మార్పులు కనిపించబోతున్నాయి. సంజు శాంసన్ ఐపీఎల్ లోనూ చెలరేగి ఆడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నై జట్టు తరపున రుతురాజ్ గైక్వాడ్ కు తోడు సంజు శాంసన్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇండియా అండర్-19 లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ ఆయుష్ మాత్రేను చెన్నై జట్టు ప్రత్యేకంగా ఏరికోరి ఎంచుకుంది. ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తన వంతు బాధ్యతగా పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. టాప్ అండర్ లో డెవాల్డ్ బ్రేవిస్ చెలరేగి ఆడితే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుండడంలో సందేహమే లేదు.
సర్ఫరాజ్ ఖాన్ చెన్నై జట్టుకు ఆణిముత్యంలా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. అద్భుత ప్రదర్శనతో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. కేవలం 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 పరుగులు నమోదు చేశాడు. ముఖ్యంగా 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసి వన్డేలు, టీ20ల్లోనూ తన సత్తా చాటాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలను సర్ఫరాజ్ మంచి ప్రతిభ కనబరిచాడు. మిడిల్ ఆర్డర్లో ఆల్రౌండర్లు అన్షుల్ కాంబోజ్, శివం దుబే, జాక్ ఫోకీస్, జామీ మాథ్యూ అద్భుత ఇన్నింగ్స్ చెన్నై జట్టుకు వెన్నుదన్నుగా నిలవబోతున్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే రాహుల్ చాహర్, మ్యాట్ హెన్రీ, నాథన్ ఎలిస్ కి రోల్ పోషించబోతున్నారు. ఖలీల్ అహ్మద్, గుర్జాఫ్ నీత్ సింగ్, శ్రేయాస్ గోపాల్ మాయజాల బంతులతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఆటకట్టించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఐపీఎల్లో ప్రత్యర్థి జట్లను తక్కువ పరుగులకి కట్టడి చేయాలన్న లక్ష్యంతో చెన్నై జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. చెన్నై జట్టుకు ప్రతిభావంతుల కలయిక పెద్ద వరంగా మారింది. యువకులతో కొత్త జట్టుగా ఐపీఎల్లో సంచలన విజయాలను సొంతం చేసుకుంటుందా? ప్రత్యర్థులను ఎలా ఆట కట్టించబోతోంది? పేలవ ప్రదర్శనల నుంచి ఆట తీరు మారుతుందా? ఈ సీజన్లో చెన్నై జట్టు ఎలాంటి విజయాలను సొంతం చేసుకోబోతుందనే అంశాలపై క్రికెట్ అభిమానులు తీవ్ర చర్చకు తెరలేపారు. ఐపీఎల్ 18 సీజన్లో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో గట్టి పోటీనిచ్చే విధంగా తయారైంది. లీగ్ దశలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించేందుకు వ్యూహాలతో రెడీ అయ్యింది. సీనియర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పర్యవేక్షణలో చెన్నై ఆటగాళ్లు రికార్డు స్థాయిలో స్కోర్లు సాధించి ప్రత్యర్థి జట్లపై సాధికార విజయాలను సాధించాలని ఆకాంక్షిద్దాం.